రాష్ట్ర వాలంటీర్ విభాగం అధ్యక్షులు నాగార్జున యాదవ్ అక్రమ అరెస్టును పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు నర్సరావుపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆకాష్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్టేట్ విద్యార్థి విభాగం జనరల్ సెక్రటరీ వేణుమాధవ్, జిల్లా విద్యార్థి విభాగం జనరల్ సెక్రటరీలు షేక్, షోయబ్ అఖ్తర్, జానీ బాషా, విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు శాంతకుమార్, నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షుడు బూదల కళ్యాణ్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యువ కెరటం, పల్నాడు జిల్లా ముద్దుబిడ్డ అయినటువంటి మా అన్నయ్య నాగార్జున యాదవ్ గారిని నిన్న తెలంగాణ పోలీసులు అన్యాయంగా, అక్రమంగా, అమానుషంగా, కనీసం నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ కుటుంబీకుల్ని భయభ్రాంతులకి గురి చేసి తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రశ్నించినా కూడా ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే ఒక చిన్న సమాధానం లేకుండా, వాళ్ళ భార్య గారు కూడా వెనక వస్తారంటే సరే వేరే కార్లు వెనక్కి రండి అని చెప్పి సడన్గా ఉన్నట్టుండి హుటాహుటిన చెప్పబెట్టకుండా హైదరాబాద్ తీసుకే గతంలో మీ యొక్క కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పోరాటం చేసి నిల్చున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు కొమ్ము గాయటానికి మీరు అక్కడ అధికారంలోకి వచ్చారా అని చెప్పి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం లేక అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కేసీఆర్, కేటీఆర్ గారిని ఏమీ అనలేక ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని చంద్రబాబు నాయుడు గారి మెప్పు పొందడం కోసం మీరు అరెస్టులు చేయడం హేయమైన చర్యగా భావిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైన శాఖలు ఏమన్నా ఉన్నాయంటే ఈ యువతకు సంబంధించినవి. యువత ఎంత గట్టిగా నుంచుంటారంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చంపేస్తున్నాము అని చెప్తే చంపేస్తున్నాము అని చెప్పగానే వచ్చి మొదటి వరుసలో నుంచి అనేది యువత అని కూడా చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాం.